పోస్ట్ మ్యాన్కి ఒక వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ. వ్యక్తి: ఏంటయ్యా పోస్ట్ మ్యాన్, ఈరోజు ఉత్తరాలు చాలా ఆలస్యంగా తెచ్చావు అని అడిగాడు. పోస్ట్ మ్యాన్: సారీ సార్, దారిలో అందరూ క్షేమంగా ఉన్నారా అని పలకరించారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పేసరికి ఆలస్యమైంది అని అన్నాడు. నిన్న సాయంత్రం సెల్లులో వాట్సాప్ చూస్తూ పొరపాటున పక్కింట్లోకి వెళ్ళిపోయా. పక్కింటి ఆవిడ యూట్యూబ్ చూస్తూ వచ్చిందెవరో సరిగా గమనించకుండా నాకు కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది. సోఫాలో కూర్చొని ఇస్తున్నదెవరో చూడకుండా యథాలాపంగా కాఫీ తీసుకు తాగుతూ సెల్ చూస్తున్నా. ఈలోపు వాళ్ళ ఆయన సెల్లులో మెసేజ్లు చూస్తూ ఇంట్లోకి అడుగుపెట్టి సోఫాలో నన్ను చూసి ఆయన ఇల్లు కాదనుకొని నాలుగు ఖర్చుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఒక అమ్మాయి నాన్నతో వరండాలో కూర్చొని ఉండగా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇంటికొచ్చాడు. అమ్మాయి: హో, ఎండమూరి వ్రాసిన ఇంట్లో నాన్నున్నాడు పుస్తకం తీసుకోవడానికి వచ్చావా అన్నది. బాయ్ ఫ్రెండ్: లేదు, ఎద్దనపూడి వ్రాసిన నీకోసం నా నిరీక్షణ ఎక్కడా అనే బుక్ కోసం వచ్చాను అని అన్నాడు. అమ్మాయి: అలాగా, ఆ బుక్కు నా దగ్గర లేదు. గొల్లపూడి వ్రాసిన మామిడి చెట్టు క్రింద ఉంది, తీసుకెళ్ళు అని అన్నది. బాయ్ ఫ్రెండ్: సరే, మధుబాబు రాసిన 5 నిమిషాల్లో బుక్ కాలేజీకి తేవడం మర్చిపోయాను అని అన్నాడు. అమ్మాయి: పర్వాలేదు, నేను కాలేజీకి ముల్లపూడి వ్రాసిన నీకోసం తప్పకుండా బుక్ తీసుకొస్తాను. బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయాక అమ్మాయి తండ్రి ఇలా అన్నాడు: అన్ని పుస్తకాలు చదవగలడా అని. అమ్మాయి: చదవగలడు డాడీ, అతను చాలా ఇంటెలిజెంట్ అన్నది. తండ్రి: అలాగా, మంచిది. గంగాధర్ రాసిన పెద్దోళ్ళు వెధవలు కారు అనే పుస్తకాన్ని మాత్రం ఇవ్వడం మర్చిపోకు అని అన్నాడు.